హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊరిలో సీతారాముల కళ్యాణం జరిగిందండి. ఎంతమందో జంటలు కూర్చొని కళ్యాణం జరిపించారనమాట. ఆ వేడుక చాలా చక్కగా జరిగిందండి. అయితే ఇలా జంటలు పూజ అయిపోయిన తర్వాత తలంబరాలు తెచ్చి స్వామివారికి అమ్మవారికి పోస్తున్నారండి. అది చూస్తే నాకు మాత్రం అది కోరిక కలిగిందండి. మనం కూడా అలా వెళ్ళి పోస్తే బాగుండు అనిపించింది అనమాట. అంటే కళ్యాణం అది చేయించలేదండి, మామూలుగా వేడుకగా వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ అన్నారనమాట, ఈరోజు శ్రీరామనవమి కదండి, రాముల వారి భోజనాలు ఉన్నాయి, వెళ్దాము అని అన్నారు. యాక్చువల్గా నాకైతే హెల్త్ కొంచెం దీనిగానే ఉందండి, కొద్దిగా వీక్గా ఉన్నాను అనమాట. వెళ్ళలేనేమో అనిపించింది. అయినా సరే మళ్ళీ రాముల వారి భోజనం కదా, ఇలా పిలిచారు కదా, వెళ్ళకపోతే ఎలా ఉంటుందో, వెళ్తే మంచిది, ఆయన ప్రసాదం కదా అని లేని ఓపిక తెచ్చుకుని అయితే వెళ్ళానండి. వెళ్ళినందుకు ఎంత సంబరంగా, ఎంత కన్నుల పండగగా జరిగిందోనండి. ఇదిగోండి ఇలా వరుసనే జంటలు కూర్చుని పూజ చేశారనమాట, సీతారాముల వారి కళ్యాణం. అయితే ఇలా మొదట్లో మేము వెళ్ళలేదండి. మేము వెళ్ళేసరికి దాదాపుగా కళ్యాణం అయిపోయిందనమాట. చివరి ఘట్టంలో వెళ్ళాం మేము. అసలు ఎంత బాగా జరిగిందోనండి. చక్కగా అలా అండి నాకు కూడా అనిపిస్తుంది అనమాట, ఎప్పుడైనా మనం కూడా అలా చేయగలుగుతామా అని నాకు ఒక కోరిక అండి. భగవంతుడు ఎప్పుడూ తీరుస్తాడో అయితే తెలియదు, కానీ నాకు కూడా ఇలా చాలా ఇష్టం. పొద్దున్నే మా అబ్బాయి కూడా అండి గుళ్ళకి వెళ్ళిపోయి వాడు కళ్యాణాలు అవి చేయించి మామూలుగా డబ్బులు అవి కట్టేసి అవన్నీ చూసి వచ్చాడనమాట. పొద్దున్న వెళ్ళి మా పెద్దోడండి మధ్యాహ్నానికి వచ్చాడనమాట. వాడు అలా తిరిగి తిరిగి వస్తుంటే నాకు కూడా అనిపించింది, మనం ఇంట్లో పూజ చేసుకోవడమేనా, గుడికి వెళ్ళలేనేమో నేను ఇవాళ అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి. అయితే మా ఫ్రెండ్ ఈలోపు ఫోన్ చేశారనమాట, ఏమండి ఇలాగా సీతారాముల వారి కళ్యాణం భోజనాలు ఉన్నాయండి, టికెట్లు కూడా ఉన్నాయి, మీరు కూడా వస్తానంటే మన ముగ్గురం వెళ్దామండి, నేను మా మనవరాలు మీరు అన్నారు. అనేసరికండి నిజంగా లేని ఓపిక తెచ్చుకునే వెళ్ళానండి. ఎందుకంటే ముందు రోజు నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, కొంచెం బీపీ డౌన్ అయి పడిపోయానండి, హెల్త్ అయితే బాగోలేదు. అయినా సరే ఇలా పిలిచారు. శ్రీరాముల వారంటే నాకు చిన్నప్పటి నుంచి రాముల వారంటే భలే ఇష్టం అండి. అందుకని చెప్పని రాముల వారి ప్రసాదం కదా అని బయలుదేరాను అనమాట. చాలా వేడిగా వెళ్ళినందుకండి చాలా ఆనందం అనిపించింది. అయితే ఇలా కళ్యాణం చేసిన దంపతులందరికీ ఈ జంట చూశారండి, వస్తున్నారు కదా, వాళ్ళందరికీ బట్టలు పెట్టారండి. అయితే వివరం నాకు తెలియదు, మేము కొంచెం అయిపోయినాక వెళ్ళామన్నాను కదండి. ప్రతి జంటకి ఇలా బట్టలు పెట్టారండి, చాలా బాగుంది. అలాగే కొంతమంది ముత్తైదువులు కూడా ఈ జంటల్లో జాకెట్ ముక్కలు పెట్టారనమాట. కొంతమంది ఆడవాళ్ళకి విడిగా జాకెట్ ముక్క, తాంబూలం అలా కూడా పెట్టారు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళండి, వీళ్ళని చూసి ముచ్చటగా పెట్టారనమాట. ఆ జంట అయితే అండి అందరికీ బట్టలు పెట్టారండి, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి అనమాట. 2 వరుసల్లో కూర్చున్న ప్రతి జంటకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా బట్టలు పెట్టారండి. నిజంగా భలే అనిపించిందండి. అలాగే అండి కొంతమంది ఏమో వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెడతారు కదా, మామూలుగా పీటల మీద కూర్చున్నామంటే పుట్టింటి వాళ్ళు బంధువులు బట్టలు పెడతారు కదా, అలా కూడా పెట్టారండి. చాలా వేడిగ్గా జరిగిందనమాట. నేనైతే మా ఫ్రెండ్కి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఆవిడే తీసుకెళ్ళారు, నేనైతే వెళ్ళలేనని అనుకున్నాను. అసలు మామూలుగా అండి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆవిడ చెప్తే గబుక్కుని బయలుదేరుతాను, అలాంటిది కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేనేమో అనుకున్నాను, కానీ వెళ్ళానండి. ఇలా అనమాట. చూసారా, ప్రతి ఒక్కరికి జాకెట్ ముక్కలు, తాంబూలం అలా కొంతమంది పెట్టుకున్నారండి. అంటే ఇలా కళ్యాణం చేయించారు కదా, సీతారాముల వారి కళ్యాణం అనే ఆనందం కావచ్చండి. అయితే ఇక్కడ చలిమిడి, వడపప్పు, ఇక పానకం అయితే చెప్పక్కర్లేదండి, పెద్ద పళ్ళెంలో పట్టుకుని వెళ్తున్నారు. నేను ఆ వీడియో మిస్ అయ్యాను అనమాట. అయితే ఇక్కడ ఒక గుడి ఉందండి, ఆ గుడిలో రాముల వారు కొలువై ఉన్నారనమాట. ఆ గుడి దగ్గరే అండి, అంటే ఇది పచారీ కొట్ల లైన్ అంటారండి మా ఊళ్ళో. ప్రతి సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం చేస్తారనమాట. అలాగే ధనుర్మాసంలో కూడా బాగా చేస్తారండి, ప్రసాదాలు అవి కూడా పెడతారు అప్పట్లో కూడా. అలాగే ఈ సీతారాముల వారి కళ్యాణం కూడా చాలా వైభవంగా చేశారండి. ఎంత బాగుందంటే అందరినీ అలా చూస్తుంటే నాకు చాలా లేని ఓపిక వచ్చినట్టు అనిపించిందండి. యాక్చువల్గా నాకున్న పరిస్థితికి అయితే అందరినీ చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఎండ అయితే మండిపోతుందండి. అందుకే అంత వైభవంగా జరిగిన కళ్యాణానికి కూడా నేను మామూలు కాటన్ చీర కట్టుకుని వెళ్ళానండి. అమ్మో, లేకపోతే భరించలేమన్నమాట. మా మచిలీపట్నం ఎండలండి, విజయవాడకి దగ్గర కదా, అబ్బో అవి కూడా అద్భుతంగానే ఉన్నాయండి. అయితే ఇట్లా చూడండి చక్కగా అందరికీ అనమాట, వేరువేరు వాళ్ళు కూడా అందరికీ పెడుతున్నారండి చక్కగా, చాలా బాగుంది. నేను అన్నాను చూసారా, ఆ క్షణం అయితే రానే వచ్చిందండి. మేము కూడా ఊరికే దండం పెట్టుకుందామని పైకి వెళ్ళాం స్టేజ్ మీదకి, నేను మా ఫ్రెండ్. అయితే ఆ పూజారి గారు మాకు కూడా తలంబ్రాలు ఇచ్చి స్వామివారి మీద అమ్మవారి మీద వేయమన్నారండి. అసలు భలే ఆనందం అనిపించిందండి. నేను కోరుకున్నది ఆ క్షణంలోనే అది జరగటం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అనిపించిందండి. ఎందుకనా అండి, వెళ్ళగానే అలా తలంబ్రాలు పోస్తుంటే మనసులో అలా కోరుకున్నాను అనమాట.
కోరుకున్న వెంటనే ఇలా తీర్చావా స్వామి అనిపించింది. వెళ్ళగానే మా ఫ్రెండ్ అన్నారండి, మనం కూడా వెళ్ళి దండం పెట్టుకుందాం అన్నారు. అంటే కాదులేండి, దంపతులు ఇలా పూజ చేసిన వాళ్ళు మాత్రమేనేమండి వెళ్తున్నారు, వాళ్ళందరిది అయినాక మనం వెళ్ళాలేమో అని చెప్పి అన్నానండి. అయినా తలంబ్రాలు అలా పోయించడం అనే ఛాన్స్ అయితే వస్తుందని నేను అనుకోలేదండి. కానీ అలా వచ్చినందుకు మాత్రం నిజంగా రాముల వారి దయ ఉంది, ఇలా కోరుకోగానే ఆయన తీర్చారు కదా అనిపించిందండి. చాలా సంతోషం అనిపించింది. మనసులో అయితే ఎంత ఆనందం అనుకున్నారు, అంత ఆనందం కలిగిందండి. నిజంగా భద్రాచలం వెళ్ళి సీతారాముల కళ్యాణం అంటే అసలు చూడడం అంటే జరగదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ జనం అదంతా అమ్మో, అసలు ఆ ఊహే నాకు కలగదేమో, ఎప్పుడు కూడా అసలు వెళ్ళటం అనేది అవ్వదేమో అనే ఆలోచనేనండి నాకు. ఇదివరకైతే మా చిన్నప్పుడు దూరదర్శన్లో చూసేవాళ్ళం అండి, ఇప్పుడైతే టీవీలో డైరెక్ట్గా చూసేస్తున్నాము. ఆ భద్రాచలం వెళ్ళి రాముల వారి కళ్యాణం చూడలేకపోయినా ఇప్పుడు ప్రతి చోట ఇలా రాముల వారి కళ్యాణాలు ఏర్పాటు చేయడం కూడా ఒక అద్భుతమేనండి. ప్రతి ఊళ్ళో జరుగుతుంది సీతారామ కళ్యాణం. మనం భద్రాచలం వెళ్ళి చూడక్కర్లేదు, ఒంటిమిట్ట వెళ్ళి చూడక్కర్లేదు. అంటే అవకాశం ఉంటే వెళ్ళొచ్చండి, అది తప్పని కాదు. అవకాశం ఉంటే వెళ్ళి చూడడం మహద్భాగ్యం. కానీ అంత భాగ్యాన్ని ప్రతి ఊళ్ళో కూడా కల్పిస్తున్నందుకు చాలా సంతోషం అండి అనిపించింది. అసలు బాగా చేశారండి, చాలా బాగా చేశారు పూజ. చాలా వివరంగా చక్కగా చేశారనమాట. అంటే మేము చివరి గడియల్లో వెళ్ళినా ఆ కాస్త కూడా కన్నుల పండుగగా అనిపించింది అనమాట. ఇగో నైవేద్యాలు సమర్పిస్తున్నారండి, ఇవన్నీ చక్కగా. ఇంకా ఆ దంపతులు వెళ్ళి తలంబ్రాలు పోయడం అనేది అయిపోయిందనమాట. వాళ్ళతో పాటే మేము కూడా పోసి వచ్చేసాము. ఇప్పుడు నైవేద్యాలు సమర్పిస్తున్నారండి. ఇక్కడే గుడి ఉందండి, రాముల వారి గుడి. ఈ గుడిలో పూజ చేసి అక్కడ ప్రతిష్ట మామూలుగా కళ్యాణం చేశారనమాట అండి. ఇదిగోండి, ఈ రాముల వారికే పూజలు చేసి మనకి కళ్యాణం కూడా ఉత్సవ విగ్రహాలు పెట్టి చేస్తారనమాట అండి. ఇదిగోండి ఎంతమంది దంపతులు కూర్చున్నారో చూడండి. అదిగోండి ఆ గుడికి కొంచెం పక్కగా దూరంగా కొద్దిగా పందిరి వేసి అలా చేస్తారనమాట. చాలా వైభవంగా చేశారండి. తర్వాత వెళ్ళిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఇచ్చారండి. పానకం అయితే కామనే అనుకోండి. ఇక్కడ కొబ్బరి చిప్పలు కూడా ఇచ్చారనమాట. వెళ్ళిన వాళ్ళందరికీ తలకో కొబ్బరి చిప్ప ఇచ్చారు. ఈ గుడి దగ్గర అయితే అక్కడ దండం పెట్టుకోగానే అలా చేతిలో పెట్టారనమాట. ఇక మేము ఈ ప్రసాదాలు అవి తీసుకుని మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు కనిపించారండి, వాళ్ళతో ఆవిడ మాట్లాడుతున్నారనమాట. అది కూడా తీశాను నేను. తెలిసిన వాళ్ళని పలకరించారు. అలా పలకరింపులు కూడా అయిన తర్వాత ఇక భోజనాలు ప్రారంభమైనాయండి. కళ్యాణం అయినాక మామూలుగా భోజనాలు చేయాల్సిందే కదండి. ఇవిగోండి ఇన్ని వెరైటీలు పెట్టారనమాట. భోజనంలో 2 రకాల స్వీట్లు, ఒక హాటు, ఇంకా పులిహోర. పెళ్లి భోజనం హాయిగా చేసి వచ్చేసామండి. ఎండ అయినా కానీ భోజనం చేశాకైతే ఎండ అనిపించలేదండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.